సాగునీటి ప్రాజెక్టుల పైన ఇక్కడే మీటింగ్ కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ అదైనా పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది. దానికంటే ముందు ఈరోజు రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందో ఆ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఏ యాక్షన్ తీసుకోవాలనో పార్టీ ద్వారా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. నేను సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అనే కార్యక్రమంతో నందికొట్కూరులో ప్రారంభించి పాతపట్నంలో కొత్తూరులో ఎండ్ చేస్తున్నాను. 10 రోజుల కార్యక్రమం 2500 కిలోమీటర్లు ప్రయాణం, వివిధ ప్రాజెక్టుల సందర్శన, అందులో జరిగిన అన్యాయం, విధ్వంసం, అవినీతి ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ఈ కార్యక్రమం పెట్టుకొని నేను వచ్చే ఈ ప్రయత్నంలో ఏదైతే తంబళ్లపల్లి అంగల్లో నా పైన హత్యా ప్రయత్నం చేసి నా పైనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. ఇది ఎక్కడ దుర్మార్గం అయితే నాకు అర్థం కావడంలా. నేను రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఒక కాంట్రాక్టర్, ఒక మంత్రి, కాంట్రాక్టరే మంత్రి, ఆయన తమ్ముడే ఎమ్మెల్యే, ఆయన కొడుకే ఎంపీ, వీళ్ళందరూ కలిసి ఈ సైకో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నన్ను తిరగనేయకుండా చేయడం కోసం నా విధి నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే ఎక్స్పోజ్ చేసి ఎండగట్టడం, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున నేను పోరాడడం. ఆ కార్యక్రమంలో నేను బయలుదేరి ఒక కార్యక్రమం ఇచ్చాను 10 రోజులు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, నా పక్కనే ఎన్ఎస్జీ కమాండర్స్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ కూడా పోలీసులు ఉన్నారు, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంది. నేను అంగళ్ళకు వచ్చినప్పుడు, అంత మునిపే అంగళ్ళకు రాక మునుపు పక్కన 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్కామ్ వర్క్ గాలేరు నగిరి కాలువ నుంచి హంద్రీనీవా కాలువకి ప్యారల్ గా సమాంతర కాలువ తోవడానికి పనిచ్చారు. ఎవరికిచ్చారు? పిఎల్ఆర్ కంపెనీకి ఇచ్చారు. పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? రామచంద్రారెడ్డి అనే మంత్రిది. నేను అక్కడికి పోయి చూశాను. అక్కడ రైతులు నాకు ఫిర్యాదు చేశారు, మాకు ఏమాత్రం ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ఎంఆర్ఓలు బెదిరించారు, మా భూమి లాక్కున్నారు, ఇది చాలా అన్యాయం, మీరు న్యాయం చేయమని నన్ను అడిగారు. అది చూసిన తర్వాత నేను మళ్ళీ బయలుదేరి వచ్చాను. వచ్చిన అంగళ్ళకు వస్తే అప్పటికే ఒక పథకం ప్రకారం వీళ్ళు వేసుకుని, నేను దారిలో రాకూడదు, మీరు ముందుకు పోవడానికి వీలు లేదని వీళ్ళు నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారు. మా వాళ్ళు అప్పటికీ ఎన్ఎస్జీ పోలీస్ స్టేషన్ కూడా పోయి చెప్పారు, మా సిఎస్ఓ ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాడు, అంగల్లో ఇది జరగబోతుందని చెప్పారు. ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న నేను అక్కడికి పోతే నా మీద దాడి జరిగితే అంటే నేను పారిపోవాలి. ఒక అపోజిషన్ లీడరు, ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ పారిపోతే ఈ రాష్ట్రంలో ఏమవుతుంది? నేను పోయినప్పుడు నేను నిలబడుకుంటే నా ఎన్ఎస్జీ వాళ్ళ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ షీట్ ఉంటుంది. ఎప్పుడన్నా దాడి చేసినప్పుడు పై నుంచి కింది వరకు కవర్ చేస్తారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఆ షీట్ చూస్తే ఆ షీట్లో
నన్ను కవర్ చేయడానికి, వీఐపీని కవర్ చేయడానికి చేస్తారు. అది కవర్ చేసి పెట్టుకున్నారు. పెట్టుకుంటే రాళ్ళు వేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? చాలా క్లియర్గా నన్ను చంపాలని వచ్చి కడాన ఎవరో ఒక అతనితో వాళ్ళ పార్టీ వర్కర్తో పెట్టి నేను ఆ ప్రాజెక్టులో వాళ్ళకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నానంట. డెఫినెట్గా మాట్లాడతాను. దట్ ఈజ్ మై రైట్. మీరు చేసే దోపిడీ, మీరు చేసే అవినీతిని నేను సమర్థించడానికి వచ్చాను ఇక్కడికి. మీరు చేసేదానికి నేను సమర్థించడానికి ఈ షీట్ ఇది. ఆ షీట్ని మీరు చూస్తే ఆ షీట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి చూపించండి ఒకసారి. ఇది నన్ను ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి నన్ను ప్రొటెక్ట్ చేస్తారు. వెనకాన ఒకటి పెట్టుకుంటారు. 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. వెనకాన ఒకటి పెడతారు. అంటే రాళ్ళు వేసినా లేకుంటే షూట్ చేసినా ఇది ఇక్కడ రిసీవ్ చేస్తుందనే ఉద్దేశంతో ఇది స్పెషల్గా పెట్టుకుంటారు. అలాంటి నా మీదనే దాడి చేసి నేను కుట్ర పన్ని వాళ్ళని చంపడానికి వచ్చానంట. నేను నా కార్యక్రమంలో వచ్చానా, లేకపోతే మీరు నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్.